హాయ్ గాయస్, ఎలా ఉన్నారు అందరూ కూడా? గాయస్, నన్ను చాలామంది వాట్సాప్ ఫేస్బుక్లో మెసేజ్ చేస్తున్నారు, అన్న వీడియోస్ ఎందుకు చేయట్లేదు అనేసి. అండ్ నేను కొన్ని ట్రైనింగ్స్ అనేది అటెండ్ అయ్యాను గాయస్. అంటే ఎలా అంటే హౌ టు బికేమ్ ఏ బిలియనియర్, హౌ టు బికేమ్ ఏ మిలియనియర్, అండ్ ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ఎలా ఎర్న్ చేయాలి, అండ్ సేల్స్ ఎలా జనరేట్ చేసుకోవాలి, వెబినార్ మార్కెటింగ్ అనేది ఏ విధంగా ఉంది, వెబినార్స్ ద్వారా మనం ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఏ విధంగా ఎర్న్ చేయొచ్చు, ఓకే, మిలియనియర్ ఒక మైండ్ సెట్, బిలియనియర్ ఒక మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, అనేక ప్రోగ్రామ్స్ అనేవి ఈ 30 డేస్లో, అంటే 1 మంత్ నుండి నేను చేయట్లేదు అనుకుంటా. ఈ 1 మంత్ నుండి నేను ఇలాంటి ట్రైనింగ్స్ అటెండ్ అవ్వడం అనేది జరిగింది, ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవడం అనేది జరిగింది. వెబినార్స్ మీకు తెలుసో లేదో, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ ప్రెసెంట్ ఎర్న్ చేస్తున్నది ఏదైనా మార్కెటింగ్ ఉందంటే అది వెబినార్ మార్కెటింగే. ఓకే, అంటే వీడియో మేకింగ్ స్కిల్ని యూజ్ చేసి వెబినార్ మార్కెటింగ్ అనేది చేస్తున్నారు చాలామంది. మీరు ఫేస్బుక్లో కానీ చూసుకున్నట్లయితే, ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్లయితే చాలామంది వెబినార్స్ గురించి 300 రూపీస్ అని, 400 రూపీస్ అని, 1000 రూపీస్ అని చాలామంది ప్రమోట్ చేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వెబినార్ని వర్క్షాప్స్ లాగా కండక్ట్ చేస్తున్నారు అనమాట. అంటే వెబినార్స్ మార్కెటింగ్ అనుకోండి. ఇది ఒక విధంగా చెప్పాలంటే వెబినార్స్లో ల్యాక్స్ ఆఫ్ రూపీస్ అనేది ఎర్న్ చేస్తున్నారు. మీకు ఒక విషయం తెలుసా లేదా, ఒక ఎగ్జాంపుల్ అనేది మీకు చెప్తాను చూడండి. మీకు ఫేస్బుక్లో ఒక యాడ్ అనేది కనిపించింది, ఎస్యూ కోర్స్ 300 రూపీస్ అని. ఓకే, అది మీరు ఎంతమంది కొంటారు? మేబీ అంటే కొనచ్చు, కొంతమంది వరకు కొనచ్చు. ఓకే, అదే మీరు అసలు ఎస్సీ అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్, దానివల్ల మనకు జాబ్స్ ఉన్నాయా, మన ఫ్రీలాన్సర్గా వెళ్ళాలంటే ఏం చేయాలి, దాని ద్వారా మనీ మేకింగ్ చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఓకే, మనకి ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయి, అసలు కెరియర్ ఎలా ఉంటుంది, ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మనం ఎర్న్ చేయొచ్చా, అసలు ఎంత మనీ వస్తుంది మనకి, మన ఫ్యూచర్ అనేది బాగుంటుందా, కెరియర్ గురించి ఇవన్నీ కలిపి ఒక వెబినార్ అనేది మనం కండక్ట్ చేసినట్లయితే, అంటే ఒక వీడియో రూపంలో మనం పొందుపరిచినట్లయితే లాస్ట్ 20 మినిట్స్ 15 మినిట్స్ వాళ్ళు ఖచ్చితంగా ప్రమోషన్ అనేది చేస్తారు ఆ కోర్స్ గురించి లేదా ఆ ట్రైనింగ్ గురించి. అప్పుడు మీకు సేల్స్ అనేవి చాలా ఎక్కువ అనేది జరుగుతాయి. 15 and 20% అనేది హెవీగా ఉంటుంది అనమాట. అండ్ అంటే మీకు మామూలుగా చెప్తున్నాను, 200+ ఉంటుంది మీకు పర్సంటేజ్ అనేది. అన్ని సేల్స్ ఎక్కువగా జరుగుతాయి. మీలో ఎంతమందికి తెలుసు గాయస్, ఈ వీడియో మేకింగ్ ద్వారా రోజుకి 2 lakhs కన్నా ఎర్న్ చేసేవాళ్ళు. అంటే నాట్ ఓన్లీ వీడియో మేకింగ్, వీడియోస్ అంటే మనం మాట్లాడే విధానం బట్టి వెబినార్స్ అనేవి కండక్ట్ చేసి 2 lakhs కాదు, అంతకన్నా ఎక్కువ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు గాయస్. 2 రోజుల్లోనే 5 లక్షల కన్నా ఎక్కువ ఎర్న్ చేసే మన తెలుగులో ఉన్నారు కొంతమంది. ఓకే, అండ్ అంత ఇది ఉందనమాట. దాని గురించి ఒక ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. అలానే మిలియన్ యొక్క మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి. అండ్ మీకు విషయం తెలుసో లేదో, మిలియనియర్ అంటే మనం కోటీశ్వర్లు అవ్వాలన్నా, లక్షలు సంపాదించాలన్నా చాలామంది ఏమనుకుంటారంటే మనకి ఈ వేస్ తెలియాలి. అంటే ఒక పానీపూరి బడ్డీ పెట్టుకున్నట్లయితే మనకి ఇన్ని డబ్బులు వస్తాయి, లేకపోతే ఇంకా లక్షల్లో సంపాదించాలంటే వేరే షాప్ ఏదైనా పెట్టాలా, బట్టల షాప్ పెట్టాలా, లేకపోయినట్లయితే కిరాణా స్టోర్ పెట్టాలా, లేదంటే ఇంకేదైనా బిజినెస్ ఫుడ్ గురించి పెట్టాలా, హోటల్ పెట్టాలా, రెస్టారెంట్ పెట్టాలా అని ఆలోచిస్తారు. కానీ లక్షలు సంపాదించాలంటే ఈ ఐడియాస్తో పాటు ఒక ఐడియా ఉండాలి, కానీ అన్నిటికీ మించి ఐడియాతో అంతగా మించి ఒకటి ఉండాలి గాయస్. అది ఏంటంటే మన మైండ్ సెట్ అనేది. 1 లక్షలు సంపాదించాలన్నా, కోటీశ్వర అవ్వాలన్నా, ఏదైనా మనం సాధించాలన్నా మైండ్ సెట్ అనేది చాలా ఇంపార్టెంట్. దానికోసం ఎందుకోసం నేను అచీవ్ చేయాలి, ఎలా మనం ప్లాన్ చేసుకోవాలి, మన ప్రాసెస్ అనేది డైలీ ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ ఉండాలి, అవర్కి ఎంత మనకి రిజల్ట్ కావాలి, డైలీ ఎంత రిజల్ట్ కావాలి, వీక్లీ ఎంత రిజల్ట్ కావాలి, మంత్లీ ఎంత రిజల్ట్ అనేది కావాలి. కనీసం నీకు ఐడియా రావాలంటే ముందు నువ్వు ఆలోచించాలి. నువ్వు ఆలోచించాలంటే నీ మైండ్ సెట్ అనేది బాగుండాలి. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నాను చూడండి. మీరు ఉన్నారు అందరూ కూడా ఒక ప్రశ్న అనేది వేస్తున్నాను. మీకు ఒక 5 seconds అనేది టైం ఇస్తున్నాను. ఓకే, ఆ ప్రశ్న అడిగి 5 seconds అనేది టైం ఇస్తాను. మీరే చెప్పాలి దానికి ఆన్సర్ ఏంటో. 3 చక్రాలు ఉన్న ఏదైనా ఒక బండి పేరు చెప్పండి. 3 wheels ఉన్న ఒక వెహికల్ పేరు అనేది చెప్పండి. ఓకే, 5 seconds అని మీకు టైం ఇస్తున్నాను. మీలో చాలామంది ఏమనుకుంటారంటే రిక్షా కావచ్చు లేదా ఆటో కావచ్చు. అండ్ ఇంకా మీరు బాగా ఆలోచించినట్లయితే వికలాంగులు ఏదైతే సైకిల్ ఉంటుందో ఆ సైకిల్ మీకు గుర్తు రావచ్చు. ఇది మైండ్ సెట్ అనేది. మన మైండ్ సెట్ అనేది ఎప్పుడు కూడా ఈ విధంగానే ఉండిపోతుంది, ఎందుకంటే మనందరం కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి. కానీ ఒక రిచ్ పీపుల్ ఆలోచన ఎలా ఉంటుందంటే అదే ఆన్సర్ వాళ్ళకి కానీ వేసినట్లయితే వాళ్ళ ఆలోచన బట్టి హెలికాప్టర్ కావచ్చు, ఏరోప్లేన్ కావచ్చు, ఇలాంటివి అనేవి వాళ్ళకు బ్రెయిన్లోకి వస్తాయి అనమాట. ఇదే మైండ్ సెట్ గాయస్. అండ్ ముందు మన మైండ్ సెట్ మారినట్లయితే మనం లక్షలు సంపాదించడం అనేది పెద్ద విషయం అయితే కాదు. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో 4000 రూపాయలు మొబైల్తో నేను ఇదంతా కూడా క్రియేట్ చేసింది.
ఓకే, మీరు కూడా సాధించగలరు ఎప్పుడైతే మీ మైండ్ సెట్ని చేంజ్ చేసేటప్పుడు. అండ్ వాటిపైన నేను ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరిగింది. మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా మార్చుకోవాలి, మన మైండ్ సెట్ అనేది ఏ విధంగా ఉండాలి, ఒక బిలియనీర్ ఏ విధంగా ఆలోచిస్తాడు, అండ్ సక్సెస్ యొక్క స్ట్రాటజీస్ కావచ్చు, ఇంతవరకు సక్సెస్ఫుల్ పీపుల్ అయిన వాళ్ళందరి యొక్క సక్సెస్ ఫార్ములా, సక్సెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా నేర్చుకోవడం జరిగింది. అండ్ ఈ 30 days ఇవి నేర్చుకున్నాను, అందుకే నేను ఎవరికి రిప్లై కూడా ఇవ్వలేదు. అండ్ మెయిన్లీ ఈ ట్రైనింగ్స్ ఎక్కువగా అటెండ్ అయ్యి కొద్దిగా స్ట్రెస్ ఎక్కువ అయ్యి అలానే కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి కూడా అండ్ మైండ్ రిలీఫ్ కోసం అరకు అండ్ లమ్మసింగి కూడా మేము వెళ్ళడం అనేది జరిగింది. అండ్ కొద్దిగా ఎంజాయ్ చేసి అండ్ మళ్ళీ ట్రైనింగ్స్ కూడా అటెండ్ అవ్వడం జరిగింది. అండ్ ఈ రోజు నుండి ఇకపై అయితే మనకి రెగ్యులర్గా వీడియోస్ అనేది ఉంటాయి. రెగ్యులర్గా అంటే ఒక 3 days 1 వీడియోనే ఆ విధంగా ఉంటాయి. ఓకే, అండ్ ఇది గైస్ ఈ వీడియోలో చెప్పాల్సింది. మీ అందరికీ కూడా ఆన్సర్ దొరికింది అనుకుంటున్నాను, చాలామంది మెసేజ్లు అడగడం జరిగింది. ఓకే, అండ్ ఇది నేను ఈ 30 daysలో చేసింది. థ్యాంక్ యూ గైస్. ఇక నుండి రెగ్యులర్గా కలుసుకుందాం. జై హింద్.